మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో సెన్సేషన్ రెడీ అవుతుందా? మెగా 158లో చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటో ఒకసారి లుక్ వేద్దామా? మెగా 158 గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు మెగా 158లో చిరంజీవి గారు నిజంగానే తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారా? దర్శకుడు బాబీ ఈసారి మెగాస్టార్ ను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారా? ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారంగా చూస్తే దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తెరకెక్కిస్తున్నటువంటి మెగా 158లో మెగాస్టార్ చిరంజీవి గారు దీపాత్రేయమైన చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ రెండు పాత్రలు సాధారణమైనవి కాదు. ఒకటి తండ్రి, మరొకటి కొడుకు. ఈ రెండు పాత్రలో లుక్స్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్ పూర్తిగా భిన్నంగా ఉండేలా బాబీ కథను సిద్ధం చేశారనే వార్తలు ఇప్పుడు అభిమానులు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే నకిలీ మనిషి, రౌడీ ఎల్లుడు, ముగ్గురు మనగాళ్ళు, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో పాటు త్రిపాత్రాభినయంతో కూడా మెప్పించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి అలాంటి పవర్ఫుల్ ప్రదర్శన ఇవ్వబోతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా పెద్దపీట వేశారని సమాచారం. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పుడో అన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలనుకోకు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, ఇప్పుడు ఎంతో మందికి బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. ప్రచారంలో ఉన్న సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ టీజర్ ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు. అభిమానులు కూడా దాని గురించి ఎదురు చూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? తండ్రి కొడుకుల పాత్రలో చిరంజీవి గారిని చూడడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.